హలో, నేను మిస్ రావు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అనేది ఒక సెల్ ఫోన్ కంపెనీ నినాదం. ఒకే ఒక సంఘటన, ఒకే ఒక ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్నే మార్చేసింది. అదేంటంటారా? ఈ ఫోటోలో కనుక మనం చూస్తే, ఇక్కడ కనిపిస్తున్నట్టు స్క్రీన్ మీద కనుక చూస్తున్నట్టు ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇటువైపు బాలకృష్ణ, ఇటువైపు లోకేష్, ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఫోటోలో. ఈ ఫోటో చూస్తే బహుశా మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారికి పతనం స్టార్ట్ అయిందని చెప్పి చెప్పచ్చు. సరిగ్గా ఏడాది క్రితం సెప్టెంబర్ 13వ తారీఖున ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని జైల్లో, రాజమండ్రి జైల్లో పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ములాఖత్ తీసుకున్న తర్వాత ములాఖత్ తీసుకొని చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలవడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒకే ఒక ప్రకటన జగన్మోహన్ రెడ్డి పీఠాన్ని కూల్చేసేదానికి పునాది పడింది. సో ఆ ప్రకటన ఏంటి, ఆ ప్రకటన ఏం చేశారు అనేది ఒక్కసారి మనం రివీల్ చేసుకుందాం. ఆ ప్రకటనని ఒకసారి చూడొచ్చు. ఆ ప్రకటన ఏంటి? ఆ రోజు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. అది మా ఇద్దరు భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. సో కరెక్ట్గా ఈ ప్రకటనే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచింది. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అనేటువంటి ఒక ప్రకటన పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 13వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత రాజమండ్రి జైల్లో నేరుగా బయటకు వచ్చి ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేయబోతూ ఉన్నాయి, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటన. ఆ క్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి పీఠానికి ఎసరు పడింది. ఆ పీఠానికి కదిలేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు నుంచి చాలా వేగంగా రాజకీయాలు మారిపోయాయి. వాస్తవంగా సెప్టెంబర్ 8వ తారీఖు నైటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సిఐడి నంద్యాలలో కర్నూలులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తండోపతండాలుగా హాజరవుతున్నటువంటి రోజులు అవి. బహుశా ఆ స్పందనని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడమే మార్గం అని చెప్పి అనుకొని ఉండొచ్చు. అందుకే ఆయన అరెస్ట్కి ఆయన ఆదేశాలు జారీ చేశారు. లండన్ ఆ ముందు రోజు ఆయన వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. లండన్ నుంచి ఆయన ఆపరేషన్ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వీరభక్తులుగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు ఆయన ఆ నైట్ బస్సులో ప్రోగ్రాంలో ఉండి సేద తీరుతున్నప్పుడు అర్ధరాత్రి వేళ ఆ బస్సు తలుపులు దడుతూ నానా రకాల రభస సృష్టించారు. ఆ రభస ఏకోజామున అంటే తెల్లారితే 9వ తారీఖు ఏకోజాము వరకు నడిపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది న్యాయ వ్యవస్థ మీద, న్యాయ సూత్రాల మీద, న్యాయ శాస్త్రం మీద కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అన్యాయము అంటారు. అదే నినాదం ప్రజల్లోకి కూడా వెళ్ళింది. 41A నోటీసు కూడా ఇవ్వకుండా అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేది కూడా చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని సినిమాల్లో మాదిరిగా యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ప్రకటించి చంద్రబాబు నాయుడు గారిని 9వ తారీఖున ఎర్లీ మార్నింగ్ కర్నూలు నుంచి
పోలీసు వాహనాల్లో తరలించేటువంటి ప్రయత్నం చేశారు రోడ్డు మార్గంలో. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మార్గంలో వస్తుంటే ఆయన అరెస్టుని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు అడ్డుపడుతూ పోలీసు వాహనాలకి కనిపించారు. కానీ పోలీసులు ఆయన రోడ్డు మార్గంలో తీసుకొస్తూ ఎట్టకేలకు 9వ తారీఖు సాయంత్రానికి విజయవాడలో ఉండేటువంటి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు. అక్కడ ఆయన్ని విచారించేటువంటి ప్రయత్నం చేశారు సిఐడి పోలీసులు. సిఐడి పోలీసులు విచారించడానికి ప్రయత్నం చేసి విచారించి మరుసటి రోజు అంటే 10వ తారీఖు ఉదయం కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టారు. కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాద ప్రతివాదనలు చాలా సుదీర్ఘంగా జరిగాయి. ఎట్టకేలకు 10వ తారీఖు సాయంత్రం ఆయనకి విజయవాడలో ఉండేటువంటి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించడానికి ముందే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ని రెడీ చేసి దానికి కలర్స్ వేసి రెడీగా ఉంచారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అరెస్టు, ప్రీ ప్లాన్డ్ రిమాండ్ అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో, అలాగే ఈ మొత్తం ఎపిసోడ్ని చూసినటువంటి వాళ్ళు 100కి 100% ఆ రోజున నమ్మారు. అదే నమ్మకం, అదే అభిప్రాయం ఇప్పటికి కూడా ఉంది. సరే, 10వ తారీఖు నైటు రోడ్డు మార్గంలో రాజమండ్రికి తీసుకెళ్ళి రిమాండ్ విధించిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన్ని ఒక ప్రత్యేకమైనటువంటి బ్యారెక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి విధంగా ఒక బ్యారెక్లో ఉంచారు. బ్యారెక్లో ఉంచిన తర్వాత ఆయనతోటి ములాఖత్ కావడానికి అనేక మంది ప్రయత్నం చేశారు. కానీ వారానికి 2 ములాఖత్లే ఉంటాయి, అంతకుమించి ఇవ్వము అని చెప్పారు. సో ఈలోపుగా చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖున ఆయన రిమాండ్కి అయితే వెళ్ళారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏంటి అంటే, 9వ తారీఖున కర్నూలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు ఆయన్ని. ఆయన అరెస్టును తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన విజయవాడకి చేరుకునే లోపల హైదరాబాద్ బేగంపేట నుంచి విజయవాడకి చేరుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకొని ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు. అయితే ఆ ప్రత్యేక విమానం ఎగరకుండా, ట్రావెల్ అనుమతి లేకుండా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన గురువు కేసీఆర్కి ఫోన్ చేయడం ద్వారా, తెలంగాణలో సీఎంగా అప్పుడు కేసీఆర్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ని బేగంపేట నుంచి విజయవాడ వెళ్లకుండా అడ్డుకున్నారు. సో దాంతో పవన్ కళ్యాణ్ ఏం చేశారు, రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఖమ్మం వరకు వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ వద్ద ఆయన ఆపేశారు తెలంగాణ పోలీసులు, అలాగే ఆంధ్ర పోలీసులు ఇద్దరు కలిసి. దాంతో ఆయన రోడ్డు మీదనే పడుకున్నాడు నిరసన వ్యక్తం చేస్తూ. ఆ రోజున ఆ రోడ్డు మీద ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి న్యూసే ఓ పెద్ద హైలైట్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డు మీద పడుకున్నారు. సో అయినప్పటికీ పోలీసులు అయితే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేదు, తిరిగి మళ్ళా హైదరాబాద్ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సో 11వ తారీఖు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అని చెప్పి ములాఖత్కు ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఆ సందర్భంగా చెప్పింది ఏంటంటే, కేవలం వారానికి ఇద్దరికే ములాఖత్ అవకాశం ఉంటుంది చంద్రబాబు గారితో, కాబట్టి మీరు ఇప్పుడు ములాఖత్ లేదు 11వ తారీఖు అని చెప్పారు. సో ఫస్ట్ ములాఖత్తు చంద్రబాబు గారి సతీమణి వాళ్ళ కుమారుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సెకండ్ ములాఖత్తు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతో 13వ తారీఖున పవన్ కళ్యాణ్ రాజమండ్రికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత బయటికి వచ్చి ఏమాత్రం ఆలోచించకుండా జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్షణం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పనిచేస్తాయి, రాబోయేటువంటి ఎన్నికల్లో
కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రాకపోయినా ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయి, కలిసి పనిచేస్తాయి అని చెప్పి ఒక సంచలనమైన ప్రకటన చేశారు. కరెక్ట్గా ఆ ప్రకటనే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచడానికి బీజేపీ వేసిందని చెప్పి చెప్పచ్చు. సో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఆయన కూర్చున్నటువంటి ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. దాదాపుగా 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేసి ఏమాత్రం అవినీతి అక్రమాలకు టెక్నికల్గా అవకాశం ఇవ్వనటువంటి చంద్రబాబు గారు జరిగినటువంటి పరిణామాన్ని, జరిగినటువంటి అరెస్టుని, కోర్టులో జరిగినటువంటి వాదనల్ని, కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్, దాని వెనక జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్, దాని వెనక జరిగినటువంటి మొత్తం బ్యాక్ అండ్ వ్యవహారం ఇవన్నిటిని కూడా బహుశా రివీల్ చేసుకుంటూ పెద్ద ఆయన వాళ్ళు ఆలోచించుకుంటూ కూర్చున్నట్టు ఈ ఫోటో ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఆ రోజున పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి ఆ ప్రకటన ద్వారా ఒక రకమైనటువంటి ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వచ్చింది. ఆ రోజు నుంచి ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ ఒకే స్టాండ్ తోటి వెళ్ళారు. ముఖ్యమంత్రి పదవి అవసరం లేదన్నారు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. 40 సీట్లు అవసరం లేదు, నాకు 21 చాలన్నారు. ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన గెలవడం జరిగింది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని ఆకాశం నుంచి నేలకి దించేశారు. ఆయన చెప్పింది కూడా అదే, భూస్థాపితం చేస్తాను నిన్ను అని చెప్పాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందే. కరెక్ట్గా ఏదైతే చెప్పారో అదే జరిగింది 2024 ఎన్నికల్లో. కేవలం 11 మంది ఎమ్మెల్యేలకి పరిమితం చేయగలిగాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. ఆ విధమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఆయన సెప్టెంబర్ 13వ తారీఖు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకోసారి చూడొచ్చు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది కరెక్ట్గా ఈ స్టేట్మెంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అయింది. అందుకే సెప్టెంబర్ 13 అనేది జగన్మోహన్ రెడ్డి జీవితంలో మరిచిపోయినటువంటి రోజు. అందుకే ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు స్టేట్మెంట్, ఒకే ఒక సంఘటన, ఒకే ఒక ప్రకటన జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కూల్చివేసింది. దానికి గల కారణం సెప్టెంబర్ 13వ తారీఖున పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్. సో ఆ రోజు నుంచి రివీల్ చేసుకుని జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కనుక తీసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పచ్చు. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.